మేమైతే చాలా రోజుల నుంచి ఈ గుడికి అయితే వద్దాం అనుకుంటున్నాము, కానీ కుదరట్లేదు. సో ఈ ఆదివారం ఎలా అయినా చేసి వెళ్ళాలని చెప్పేసి ఈ గుడికి అయితే వచ్చేసాము. ఈ గుడి అయితే ఎల్లమ్మ గుడి అండి. దీనికి చూస్తున్నారు కదా, ఆనుకొని అయితే ఒక పెద్ద చెరువు అయితే ఉంది. సో గుడి వచ్చేసి ఈ చెరువుకి ఆనుకొని అయితే ఉందండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే చేపలు ఉన్నాయండి. ఇక్కడ మనం పూజ చేసిన తర్వాత ఏవైతే పూలు అవన్నీ ఉంటాయో ఇక్కడైతే చాలామంది వచ్చి ఈ చెరువులో అయితే వేస్తూ ఉంటారు. దానికి ఆ చేపలు మాత్రం ఇలా బయటికి వచ్చేస్తూ ఉంటాయి. మా పిల్లలు అయితే ఆ చేపల్ని చూస్తూ అలానే ఉండిపోయారండి. ఇంకా ఈ చెరువుకైతే ఆనుకొని చాలా గేటెడ్ కమ్యూనిటీస్ కూడా చాలా ఉన్నారండి. అక్కడ వాళ్ళు కూడా ఈ గుడికి వస్తూనే ఉంటారు. ఇంకా మీరు చూస్తుంటే ఇక్కడ ఈ పెద్ద చెరువు వల్ల చాలా చల్లగా కూడా ఉంటుందండి ఈ గుడి దగ్గర. సో ఇక్కడ గుడి లోపలికైతే ఇలా వచ్చేసాము. ఇంకా అభిషేకం అయితే జరుగుతుందండి. ఇంకా అభిషేకం అయితే జరిగేటప్పుడైతే చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇలా అలంకరణ చేసిన తర్వాత అమ్మవారు అయితే చాలా బాగుందండి. ఇంకా లోపల టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటుంది. ఇంకా మనకి హోమం చేయడానికి కూడా ఇలా ఉంటుందండి. సో మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలామందికి ఇది నా వీడియో వచ్చేసి రీచ్ అవుతుందండి. లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా అది వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నాకు కూడా చాలా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. నాకు కూడా చాలా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ ఇలాంటివి చేసి మీకు అప్లోడ్ చేసి చూపెడుతూ ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.